దేశ భద్రత విషయంలో రాజీ పడేదే లేదని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణిచివేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏఎన్ఐ వార్తా సంస్థ నిర్వహించిన జాతీయ భద్రతా సదస్సు 2.4లో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాజ్నాథ్ సింగ్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. దేశ భద్రత విషయంలో భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను కూడా ఉపేక్షించబోదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ జరిగి దాదాపు ఏడాది కావస్తోందన్న ఆయన ఈ ఆపరేషన్ నూతన ప్రపంచ క్రమానికి ఒక ప్రతీకగా నిలిచిందన్నారు. భారత గడ్డపై ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు కేవలం దౌత్యపరమైన ప్రకటనలు మాత్రమే జారీ చేసే పాత ఆలోచన విధానానికి స్వస్తి చెప్పామన్నారు. ఈ క్రమంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి సందేశం పంపిందన్నారు. ऑपरेशन सिंदूर को लगभग 1 साल पूरे हो गए हैं और हमारा ऑपरेशन सिंदूर भी इसी न्यू वर्ल्ड ऑर्डर का एक सिंबल है और वह एक ऐसा मोड़ था जिसने पूरी दुनिया को यह संदेश दे दिया कि भारत अब उस पुरानी सोच के साथ चलने वाला भारत नहीं रहा. పాకిస్తాన్ వంటి దేశాలు నిరంతరం ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడానికి ప్రపంచం యావత్తు ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అందుకే భారత్, పాకిస్తాన్ రెండు ఒకే సమయంలో స్వాతంత్రం పొందినప్పటికీ నేడు భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహా పలు రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. కానీ పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిందని చెప్పారు. पाकिस्तान जैसे देश लगातार आतंकवाद को समर्थन देते आए हैं और यही कारण है कि भारत और पाकिस्तान दोनों एक ही समय आजाद हुए, लेकिन आज भारत को पूरी दुनिया में यहां इंफॉर्मेशन टेक्नोलॉजी के लिए जाना जाता है, वहीं पाकिस्तान दूसरे आईटी यानी इंटरनेशनल टेररिज्म का मरकज माना जाता है. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను స్వచ్ఛందంగా నిలిపివేసినట్టు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి భారత్ సర్వసన్నద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. అంతేకాదు ఆకస్మిక అవసరాలు ఏర్పడినప్పుడు దేశ భద్రతా సామర్థ్యాలను విస్తరించుకునే శక్తి ఉందన్నారు. మునపటి కంటే మరింత పటిష్టంగా భద్రతా సామర్థ్యాన్ని పెంచుకున్నామన్నారు. यह ऑपरेशन इसलिए नहीं बंद किया कि हमारी क्षमता कम हो गई थी. हमने उसे अपनी मर्जी से अपनी शर्तों पर रोका और अगर जरूरत पड़ती तो हम लंबी लड़ाई के लिए भी पूरी तरह से तैयार थे. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశ స్వదేశీ ఆయుధాలు, రక్షణ ఉత్పత్తుల విశ్వసనీయత పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుకూల వైఖరి ఏర్పడిందని రక్షణ మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారత నుంచి ఆయుధాలు, రక్షణ పరికరాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ऑपरेशन सिंदूर के बाद हमारे इंडिजिनस वेपन्स, स्वदेशी हथियारों और रक्षा उत्पादों की विश्वसनीयता में दुनिया भर में